అయింది. ఎక్కడ ఆడలేదండి. దాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది, చిరంజీవి నటించారు, మంచి చిత్రం అని చెప్పారు తప్ప చూడలేదండి. సినిమా డబ్బు పరంగా బాగా లాస్ అయిపోయారు. ఒక దేశానికి సంబంధించిన స్టోరీ. ఏ హీరో కూడా దేశం కోసం ఏ హీరో కూడా మొదటి చిత్రం తీయలేదు, అది చిరంజీవి గారు తీశారు. అందుకే చిరంజీవి గారు మెగాస్టార్. అయితే దీనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మాదల రంగారావు, మీకు తెలుసు, విప్లవ శంకు తీసిన డైరెక్టర్, ఈ చిత్రానికి కథ నాదే, ఈ చిత్రం కథ నాదే, నాది కాపీ కొట్టేసి కె బాలచంద్ర గారు సినిమా తీశారని చెప్పేసి ఎందరికో రుద్రవేణ గురించి తెలుసు, కానీ ఇంకా అందరూ గూగుల్లో చెక్ చేసి అదే నిజం నమ్మేస్తున్నారు. కానీ రుద్రవేణకి నంది అవార్డులోను సరోజిని నాయుడు అవార్డు వచ్చిందండి, అంతే. అంతేగాని ఉత్తమ మ్యూజిక్ ఇళయరాజా రాలేదు, ఉత్తమ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రాలేదు రుద్రవేణకి పరంగా. అయితే రుద్రవేణకి రాకపోతే ఎవరికి వచ్చింది ఆ సంవత్సరం అడుగుతారు. నమస్కారం, నేను మీ రాజధాని. ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి ఒక లెజెండ్, ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం అతను నిర్మించిన చిత్రం రుద్రవేణ. ఇది ఎంత గొప్ప పిక్చర్ అంటే గూగుల్లో కూడా తప్పుడే చూపిస్తున్నారు. వాటిని సర్దిద్దుతూ నా జర్నీ స్టార్ట్ అవుతుంది. అసలు రుద్రవేణ అంటే ఏంటి, ఎందుకు ఇంత గొప్ప చిత్రమైంది, భారతదేశంలో ఎవరు నటించని ఒక గొప్ప చిత్రం మెగాస్టార్ చిరంజీవి గారు నటించారు. నటించడం కాదు, నిర్మించారు. అదే ఈరోజు రుద్రవేణ. రుద్రుడు సృష్టించిన వేణ రుద్రవేణ. నేను సైతం ప్రపంచానికి సమ్మిదనొక్కటి ఆహుతిచ్చాను, శ్రీ రాగంలో పుట్టిన చిత్రమే ఈ రుద్రవేణ. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, ఇలా పాటలతో స్వరకల్పనతో వచ్చింది రుద్రవేణ. ఈ చిత్రం ఎంత గొప్ప చిత్రం అంటే, ఒక హీరో, ఇండియాలో ఒక కమర్షియల్ హీరో, ఒక మాస్ హీరో, దేశాన్ని అంతవరకు ఊపేస్తున్న హీరో, ఒక ఆర్ట్ పిక్చర్తో సమాజానికి తన వంతు తెరబెద్దాం అనుకున్న మొదటి హీరో ఇండియాలోనే, ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం మీద ఇలాంటి హీరో లేరు అనే చిత్రం కూడా రుద్రవేణ. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే కమర్షియల్ హంగులతో సినిమా తీస్తారు. అలా చిరంజీవి చాలా సినిమాలు అంతవరకు మాస్ పిక్చర్లు తీస్తూ దేశానికి, మహాకవి గురజాడ ఒక మాట అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టోయి కట్టి మేలు తలపెట్టవు అన్నట్లు చిరంజీవి గారు రుద్రవేణ సినిమా తీయడానికి ముందుకు వచ్చారండి. ఎంత గొప్పగా వచ్చారో తెలుసు మీకు. ఎందుకంటే తన తల్లి పేరుతో అంజనా ప్రొడక్షన్స్ సంస్థాపించి నిర్మాతగా తన తమ్ముడిని పెట్టుకొని సినిమా తీశారు. ఎవరితోనే, తన గురువు గారైన కె బాలచంద్రతో. అది చిత్రం అప్పట్లో సామాజిక పరివర్తన, ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్న ఒక మహావీరులు కథని అనుకరణగా ఈ చిత్రాన్ని కె బాలచంద్ర రాసుకున్నారు. ఎన్నో మార్పులు చేశారు. అది రుద్రవేణ. ఆ రుద్రవేణకి ఎన్ని అవార్డులు వచ్చాయి మీకు తెలుసు. జాతీయ లెవెల్లో అవార్డులు, అలాగే ఇంటర్నేషనల్ కూడా చిరంజీవి గారికి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రము తీయడం వల్ల చిరంజీవి గారికి ఆస్కర్ అవార్డుకి సౌత్ ఇండియా నుంచి ఆహ్వానం వచ్చిందంటే ఫస్ట్ టైం సౌత్ ఇండియా నుంచి ఆహ్వానం అందుకున్న నటుడు కూడా చిరంజీవి. కారణం రుద్రవేణ. అంటే రుద్రవేణ అది గొప్ప చిత్రం కాబట్టే ఈ రోజుకి చిరంజీవి గారికి ఆ శక్తి సినిమా ప్రపంచంలో ఒక మకుటం లేని మహారాజుగా నిలిచిపోయారు. కె బాలచంద్ర సినిమాల్లో టాప్ 10 సినిమాల్లో కూడా రుద్రవేణ తనకి ఒక చిత్రం. ఇలాగా సినిమా గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. దానికి అవార్డులు చూస్తే నర్గిస్ దత్ అవార్డు, జాతి సమీక్షత అవార్డు కింద రుద్రవేణకు వస్తే, ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి, ఉత్తమ సంగీతంగా ఇళయరాజా గారికి వచ్చింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక కమర్షియల్ హీరో ఒక గ్రేట్ పిక్చర్ తీశారనేది ప్రతి అభిమాని తన హృదయంలో పెట్టుకునే పిక్చర్ కూడా. కథలోకి వెళ్తే మామూలు కథ కాదండి. భారతదేశంలో ఎంత హీనంగా బతుకుతున్న కారణం తాగుడు తెలుసుకున్న హీరో దాని నుంచి తన ఊరిని రక్షించడానికి అతను చేసే కృషే ఈ చిత్రం రుద్రవేణ. ఆ ఊరిలో ప్రఖ్యాతిగాంచిన ఒక కళాకారుడు కుమారుడు సూర్య పేరుతో ఈ చిత్రాన్ని నిజంగా
ఉదయించే జాగృతి అన్నట్లు చిరంజీవి గారు ఆ సినిమా కనిపిస్తారండి. హరి రాగం పేరుతో అతను రాగం కంట సంగీతం కంట మానవత విలువలే గొప్పవి, మన సంప్రదాయాలు కంటే మనిషి యొక్క విధానం గొప్పది అని చూపించే మార్గంలో చిరంజీవి పయనించే విధానం టాప్ 1 అండి. ఎందుకంటే అందులో కొన్ని సీన్లు చూస్తే చిరంజీవి గారు తన తండ్రికి చెప్పులు తుడిసే సీన్ ఉంటుంది. అక్కడ ఒక శిశువుని మందలించే సీన్ దగ్గర నాన్నగారు నేను మీ కొడుకునే కాదు మీ శిష్యుని కూడా అని చెప్పే విధానం సీన్ చూస్తే చిరంజీవి గారు ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు ఆ పాత్ర ద్వారానే మనకు కనిపిస్తుంది. ఆ పాత్రలోనూ సినిమాలోనే అనుకుంటారు ఏమంటే క్లైమాక్స్లోనూ ఒక ప్రధానమంత్రి వచ్చి భారత యువ కిషోర్ అని అవార్డు ఇచ్చినప్పుడు చిరంజీవి గారు ఆహా ఇది సినిమాల్లో జరుగుతుంది బయట జరగదు అనుకునే కాలంలో ఆ సినిమా వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే అప్పుడు చేసిన చిరంజీవి ఆ చిత్రం ద్వారా ఈరోజు దాని యొక్క ప్రభావం కానీ ఆ సినిమా పరిశ్రమ చిరంజీవికి ఇచ్చిన విలువలుగా మనం చూస్తున్నాం. చిరంజీవి గురించి చెప్పాలంటే మామూలు లేదని కథ. ఒక దళితుల హీరోయిన్కి హీరో సపోర్ట్ చేయడం, ఒక బ్రాహ్మణ్స్కి ఒక దళితులకి సంబంధించి మధ్యన కథ విధానం చాలా అద్భుతంగా చిత్రీకరించారండి కె బాలచంద్ర గారు. అలా కెమెరా అంటారా సూపర్, సంగీతం కానీ పాటలు కానీ అన్ని పాటలు సూపర్. అయితే ఇక్కడ విషయం గుర్తించుకోవాలి అంటే నేషనల్ అవార్డులు 4 అవార్డులు వస్తాయి ఈ సినిమాకి. అంటే నర్గిస్ దత్ అవార్డు, సంగీతం, గాయకుడు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది నిర్మాతకి అవార్డు ఇవ్వాల్సింది అయితే చిరంజీవి గారికి ఇవ్వాలని చెప్పి నాగబాబు గారు కృషి చేయడం వల్ల చిరంజీవి గారు అందుకున్నారు ఆ అవార్డు, నిజంగా నర్గిస్ దత్ అవార్డు. ఈ సినిమాకి అంతకుముందు మన పిల్లలను కేవలం డైరెక్షన్ చేసిన సప్తపదికి వచ్చింది, తర్వాత ఈ చిత్రానికి వచ్చిందండి 88లో. ఈ చిరంజీవి గారి 98వ చిత్రం అండి ఇది రుద్రవేణ. చిరంజీవి స్థాయి ఏంటంటే ఒక మాస్ హీరో ఇలా పిక్చర్ తీయడం అనేది ఇండియాలో కాదు ప్రపంచం మాత్రం ఎవరు చేయలేదండి, అంత గొప్ప పిక్చర్ ఈ సినిమా. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ బాగా గుర్తించుకోవాల్సిన విషయం అండి. సినిమా విడుదలైంది, ఎక్కడ ఆడలేదండి, కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది, చిరంజీవి నటించారు, మంచి చిత్రం అని చెప్పారు తప్ప చూడలేదండి. సినిమా డబ్బు పరంగా బాగా లాస్ అయిపోయారు. ఒక దేశానికి సంబంధించిన స్టోరీ, ఏ హీరో కూడా దేశం కోసం ఏ హీరో కూడా మొదటి చిత్రం తీయలేదు, అది చిరంజీవి తీశారు. అందుకే చిరంజీవి గారు మెగాస్టార్. ప్రతి అభిమానులు ఉప్పొంగి పోయే సినిమా అండి ఈ రుద్రవేణ. అలా చిత్రాన్ని చిరంజీవి నటించారు. ఈ చిత్రాన్ని తమిళ్లో కూడా తీశారండి కమలాసన్ పెట్టి. అయితే తమిళం కంట చిరంజీవి గారు నటించిన చిత్రమే మార్కులకి పడ్డాయి. ఎందుకంటే మహానటుడు అని చెప్పుకున్న కమలాసన్ కూడా ఈ చిత్రం చిరంజీవి గారు నటించడం చూస్తే చాలా బాగా నటించారని చెప్పడం జరిగింది. అందుకే కె బాలచంద్ర గారు అన్నారు చిరంజీవి గారిలోను కమలాసన్ రజనీకాంత్ గారు మిళితమై ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే చిరంజీవి అన్ని యాక్టింగ్లు కలబోత అని చెప్పే విషయంలో కె బాలచంద్ర గారు చెప్పడం జరిగింది. అంతేకాదండి చిరంజీవి గారికి ఎంతమంది అభిమాని డైరెక్టర్లు ఉన్నారు అంటే చిరంజీవిని అభిమానించి డైరెక్టర్లు ఉన్నారు ఇండియాలో. ఆడు గొప్ప నటుడు చిరంజీవి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ సినిమా విడుదల వచ్చింది అయిన తర్వాత సినిమా ఆడలేదు, కేవలం ఉదయం ఆటలు మాత్రమే 30 రోజులు ఆడిందండి. అది విశాఖపట్నంలో సెంట్రల్ అట ఏరియాలో. అయితే చిరంజీవి గారికి ఏ సినిమాని హిట్ అవ్వాలంటే విశాఖపట్నం హిట్ అవ్వాలి ఆడ, కానీ విశాఖపట్నంలో 30 రోజులు మాత్రం ఉదయం ఆటలు మాత్రం ఆడింది రుద్రవేణ. అవార్డు వచ్చిన తర్వాత చాలా మంది సూపర్ క్లాసికల్ పిక్చర్ ఇది అని చెప్పడం చేశారు కానీ రాలేదు. అయితే దీనికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మాదల రంగారావు, మీకు తెలిసి విప్లవ శంకు తీసిన డైరెక్టర్, ఈ చిత్రానికి కథ నాదే, ఈ చిత్రం కథ నాదే, నాది కాపీ కొట్టేసి కె బాలచంద్ర గారు సినిమా తీశారని చెప్పేసి అప్పుడు వివాదం నడిచిందండి. ఎందుకంటే అప్పుడు కె బాలచంద్ర గారు ఈ కథ నేను రాసుకుంది, నేను తర్వాత యూనిట్ వాళ్ళ సభ్యులు కలిసి తయారు చేసుకుని కృషి, ఇది నీ కథ అంటే నేను అవార్డు తీసుకోను అని చెప్పి కె బాలచంద్రకి మాధవ రంగారావు గారికి మధ్యన
ఒక రకమైన వాగ్దానం జరిగింది. అయినప్పటికీ చిత్రం కొన్ని రోజులు ముగిసిపోయింది. అయితే ఇక్కడ చాలా పెద్ద విషయం అండి. చాలా మందికి గూగుల్లో కూడా తప్పులు దొరుకుతాయి, ఇంకా ఎప్పటికీ తప్పులు దొరుకుతున్నాయి అని చెప్పడానికి రుద్రవేణే కారణం. ఎందుకని చెప్తానంటే రుద్రవేణలో అయితే రుద్రవేణ సినిమా వచ్చిన తర్వాత ఎందరికో రుద్రవేణ గురించి తెలుసు, కానీ ఇంకా అందరూ గూగుల్లో చెక్ చేసి అదే నిజం నమ్మేస్తున్నారు. కానీ రుద్రవేణకి నంది అవార్డులోను సరోజిని నాయుడు అవార్డు వచ్చిందండి. అంతేగాని ఉత్తమ మ్యూజిక్ ఇళయరాజా రాలేదు, ఉత్తమ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రాలేదు రుద్రవేణకి పరంగా. అయితే రుద్రవేణకి రాకపోతే ఎవరికి వచ్చింది ఆ సంవత్సరం అడుగుతారు. ఇళయరాజు గారికి వచ్చింది, బాలసుబ్రహ్మణ్యంకి వచ్చింది. అయితే రుద్రవేణ సినిమాకి కాదండి, అది వెంకటేష్ నటించిన ప్రేమ సినిమాకి వచ్చింది. అది ప్రియతమ ఆ పాటకు వచ్చింది. అలాగే సంగీతం కూడా ఇళయరాజు గారికి ప్రేమకు వచ్చింది. ఈ విషయాలు గూగుల్లో చెక్ చేస్తే రుద్రవేణ చూపిస్తుంటది. అంటే నేను చెప్తుంది ఏంటంటే చాలా మంది రాన ఫ్యూచర్లోకి వెళ్తే ఇదే నిజమనుకు నమ్ముతారు. 10 సార్లు అడిగితే అది చెప్తుంది, ఎవరిని అడిగినా అదే రుద్రవేణ చెప్తారు. కానీ తప్పండి. ప్రేమ సినిమాకి వచ్చింది. రుద్రవేణకి నంది అవార్డులోనూ ఉత్తమ సంగీత ఉత్తమ గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాలేదు. ఇలా చిత్రం గొప్ప చిత్రాన్ని మన చిరంజీవిగా తీశారు రుద్రవేణ. నేను సైతం ప్రపంచానికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను అనే మొక్క శ్రీశ్రీ ప్రేరణతో ఒక అద్భుతమైన పిక్చర్. దేశానికి అభిమానులకి నా వంతు కృషిగా చిరంజీవి గారు ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది ఇండియాలో ఏ హీరో నిర్మించలేదు. ఫస్ట్ టైం చిరంజీవి గారు నిర్మించారు. వారికి చిరంజీవి గారికి ఆహ్వానం కూడా వచ్చిందంటే ఈ రుద్రవేణ. సౌత్ ఇండియా నుంచి మొదటిసారిగా ఆస్కార్ అవార్డు వేదిక మీద కళ చిరంజీవి కాదు, చిరంజీవి అభిమానులకు కూడా ఒక కళగా మిగిలిపోద్ది. ఎందుకంటే ఈ రికార్డులు శాశ్వతం, దాన్ని మార్చడం అవుతుంది. ఎందుకంటే మొదటిసారి కాబట్టి. మీకు నా రుద్రవేణ గురించి విశ్లేషణ నచ్చట్లేదు, నమస్కారాలు. ఎందుకంటే నాకంటే గొప్ప వాళ్ళు ఉంటారు రుద్రవేణ చెప్పిన, కానీ కొన్ని తప్పులని ఆ తప్పులు దొరుకుతున్న వాటిని కొన్ని సర్దిద్దుకోండి. ఎందుకంటే రుద్రవేణ ఎందరికో ఆ కాలంలో 88లోను ఎందరో మహా వ్యక్తులు భారతదేశంలోను ఉద్యమాలు చేసిన కథల ప్రేరణగా మాత్రమే సినిమా తీశారు. అది ఒకటి గుర్తించండి. ఎందుకంటే ఎంతమంది మహా వ్యక్తులు కలబోతే రుద్రవేణ. మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజుగారు. నమస్కారం.